బిగ్ బాస్ 9 చివరి కెప్టెన్ అయ్యేందుకు హౌస్లో జరిగిన కంటెండర్ టాస్కులు ముగిశాయి. ఎక్స్ కంటెస్టెంట్లతో తలపడి మొత్తం 6 హౌస్మేట్స్ కెప్టెన్సీ కంటెండర్లు అయ్యారు. ఈరోజు టాస్కులో ఏకంగా 4 కంటెండర్లు అయ్యారు. ఇప్పటికే కళ్యాణ్, ధీమాన్, పవన్ కంటెండర్లు కాగా లేటెస్ట్ ఎపిసోడ్లో శోభా శెట్టి, సోహెల్, ప్రిన్స్ యావర్ ముగ్గురిని ఓడించి 4 కొత్తగా కంటెండర్లు అయ్యారు. మరి వారెవరు? టాస్కులు ఎలా జరిగాయో చూద్దాం రండి. బిగ్ బాస్ సీజన్కి మరో 3 వారాల్లో శుభం కార్డు పడబోతుంది. ఇక ఈ సీజన్ చివరి కెప్టెన్ ఎవరో డిసైడ్ చేసేందుకు 4 రోజులుగా హౌస్లో టాస్కులు జరుగుతున్నాయి. ఎక్స్ కంటెస్టెంట్లు వచ్చి హౌస్మేట్స్తో టాస్కులు ఆడుతున్నారు. వారిపై గెలిచినవారు కంటెండర్లుగా నిలుస్తున్నారు. ఇప్పటికే కళ్యాణ్, ధీమాన్, పవన్ కంటెండర్లు అయ్యారు. లేటెస్ట్ ఎపిసోడ్లో ప్రిన్స్ యావర్ ముందుగా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చాడు. సీజన్లో తనదైన ఆట అందర్నీ ఫిదా చేసిన యావర్ తన అపోనెంట్గా ఇమ్మాన్యుయల్ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఫిజికల్ ప్లస్ స్ట్రాటజీ ఉన్న ఈ టాస్కులో యావర్పై గెలిచి ఇమ్మాన్యుయల్ కంటెండర్ అయ్యాడు. మరోవైపు తన టాబ్లెట్స్ ఎవరో కొట్టేశారన్న విషయం భరణి చూసుకున్నాడు. దీంతో కెప్టెన్ రీతూకి కంప్లైంట్ ఇచ్చాడు. నా టాబ్లెట్స్ అన్నీ తీసేశారు ఎవరో. నేను నా టాబ్లెట్స్ అన్నీ రోజూ వాడేవి. ఎవరు తీశారో మర్యాదగా మళ్లీ పెట్టేయమని చెప్పు అంటూ రీతూతో భరణి చెప్పాడు. రీతూ ఒక్కొక్కరిని వెళ్లి అడిగినా ఎవరూ తీయలేదని చెప్పారు. సంజన తీసినా కూడా నేను తీయలేదంటూ అబద్ధం చెప్పింది. ఇక ఈ విషయంలో సంజనకి ఇమ్ము మంచి మాటలు చెప్తుంటే మధ్యలో దివ్య ఒక మాట అంది. దీనికి భరణి ఫైర్ అయ్యాడు. నీకు సంబంధం లేదు ఈ టాపిక్లో. నేను మాట్లాడుతున్నాను, నీకెందుకు మధ్యలో? ఈ ఎంట్రీసే వద్దు. ఆరిన దానిలా దిగుతావ్ మధ్యలో ప్రతిదానికి. మాట్లాడొద్దు దివ్య ప్రతిదానికి. పడుకో అంటూ దివ్యపై అరిచాడు భరణి. ఆ తర్వాత హౌస్లోకి సీజన్ కంటెస్టెంట్ శోభా శెట్టి ఎంట్రీ ఇచ్చింది. శోభ అయితే దివ్యతో టాస్క్ ఆడింది. ఈ టాస్కులో శోభాపై చాలా ఈజీగా గెలిచి కంటెండర్ అయింది దివ్య. ఇక చివరిగా సోహెల్ ఎంట్రీ ఇచ్చాడు. దీంతో ఇప్పటివరకు కంటెండర్ పోటీలో ఆడే అవకాశం దక్కని సంజన, రీతూలకి బిగ్ బాస్ ఛాన్స్ ఇచ్చాడు. పజిల్ గేమ్లో ఉన్న ఈ టాస్కుని ముందుగా సంజన కంప్లీట్ చేసింది. తర్వాత రీతూ సెకండ్ ప్లేస్లో నిలిచింది. దీంతో సంజన, రీతూ ఇద్దరూ కంటెండర్లు అయ్యారు. ఇలా చివరి వారం కెప్టెన్సీ రేసులో మొత్తం 6 కంటెండర్లు అయ్యారు. కళ్యాణ్, ధీమాన్, ఇమ్మానుయేల్, దివ్య, సంజన, రీతూలలో ఎవరు ఈ సీజన్ చివరి కెప్టెన్ అవుతారో చూడాలి. ఇందులో ఇమ్మానుయేల్, ధీమాన్ చెరో 2 సార్లు కెప్టెన్ అయ్యారు. ఇక మిగిలిన వారంతా ఒక్కసారి కెప్టెన్ అయ్యారు. ఇక వీరి నుంచి కెప్టెన్ ఎవరో డిసైడ్ చేసేందుకు శుక్రవారం ఒక టాస్క్ పెట్టాడు. అయితే ఇందులో కంటెండర్లకి కాకుండా రేసులో లేని భరణి, తనూజ, సుమన్ శెట్టిలకి ఆడేందుకు ఛాన్స్ ఇచ్చాడు. ఈ ముగ్గురిలో ఎవరు ముందుగా కత్తి అందుకుంటే వాళ్లు తమకి నచ్చిన కంటెండర్కి దాన్ని అందివ్వొచ్చు. అప్పుడు వారు మిగిలిన వారిలో ఎవరు కెప్టెన్ కాకూడదనుకుంటే వాళ్లని తప్పిస్తారన్నమాట. మరి ఇలా చివరికి ఎవరు మిగులుతారో చూడాలి.